కూడా మంచి బాడీ బిల్డర్ కాబట్టి అంత సైజులో ఉన్నారు. మాకు 1 వీక్ కంప్లీట్గా వాళ్ళు తగ్గుతూ మనం చూడలేదు. కానీ బాడీ బిల్డింగ్ ఇప్పుడు తెలిసిన ఒక విభాగంలో అదేవిధంగా దీనికి చూసుకోవాల్సిన విధానం ఏమంటే బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ ఒక 1 మంత్ లేదా 2 వీక్స్ ఉన్నప్పుడు మనం బాడీ బిల్డర్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను మాటల్లో జూనియర్స్కి రాబోయే బాడీ బిల్డింగ్ క్రీడాకారులకి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సింది నేను. ఎప్పుడైనా మనం ఒక కాంపిటీషన్ ఆడాలి అనుకుంటే మనం దాన్ని ఒక 6 నెలల ముందు నుంచే ప్రాక్టీస్ చేసుకొని పెట్టుకోవాలి. మెయిన్గా వచ్చేసి మెడల్ కొట్టిన వాళ్ళకి కొట్టిన వాళ్ళకి తేడా ఏంటంటే మెడల్ కొట్టేవాళ్ళు అది 6 నెలలు కానీ సంవత్సరం నుంచే వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకొని ఒక కాంపిటీషన్ కానీ నేషనల్లో మెడల్ కొట్టాలంటే ఈ సంవత్సరం నుంచి వాళ్ళు ముందే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. అదే మెడల్స్ ఎందుకు రావట్లేదు అని చూస్తే మనం ఒక నెలలో ఉన్నప్పుడు 2 నెలల్లో ఉన్నప్పుడు అప్పటికప్పుడు మనం ఫుడ్ అంతా ఆపుకొని అప్పటికప్పుడు మన బాడీ అంతా స్ట్రెయిన్ చేస్తే దానివల్ల మన లోపల ఉన్న లివర్ కానీ ఆ బీపీ డౌన్ అవ్వడం కానీ అదంతా డ్యామేజ్ అవుతుంది. అదే ఒక 6 నెలల నుంచి మన సంవత్సరం నుంచి ముందే ప్రాక్టీస్ చేసుకొని మనం లాస్ట్ 1 మంత్కి వచ్చేసే కాబట్టి అది పీక్ టైం. ఆ టైంలో మనం ఏం చేయాలంటే బాడీకి ఎక్కువ స్ట్రెయిన్ చేయకుండా రెస్ట్ ఇస్తూ ఒక మార్నింగ్ కార్డియో చేస్తా, ఈవినింగ్ వర్కౌట్ చేసి యాప్స్ చేసి మనం ఆ 1 వీక్ 10 డేస్ ఏంటంటే సాల్ట్ ఆ స్పైసెస్ ఏం తగలకుండా జస్ట్ బాయిల్ చేసుకుంటా. ఎప్పుడైనా మనం ఒకటే అంటారు మన పెద్దవాళ్ళు, మనకి ఒంటికి నోటికి ఏది చేదైతే అదే మనకి మంచి జరుగుతుంది. మన పంచదార ఉండేది అది తినగానే తీయగా ఉంటుంది, లోపలికి వెళ్ళగానే అది చెడు చేస్తుంది. అదే మనం కాకరకాయ ఉంది, అది మనం తాగేప్పుడు కానీ తినేప్పుడు కానీ చేదుగా ఉంటుంది, కానీ అది ఒంట్లోకి వెళ్ళాక అది మనకి చాలా మంచిది అవుతుంది. దీన్ని బట్టి మనం ఒకటే చేయాలి, ఎప్పుడు కాంపిటీషన్స్ ప్రతి కాంపిటీషన్స్ కాకుండా ఒక పెద్ద కాంపిటీషన్ టార్గెట్ పెట్టుకొని దానికి సంవత్సరం నుంచి కష్టపడతా ప్రతి మనకి బాడీ బిల్డింగ్ అంటే రూపాయితో కూడింది. ప్రతిదీ మనం వచ్చామంటే లోపలికి ప్రతి రూపాయి దేనికి వేస్ట్ చేయకుండా ప్రతి రూపాయి అంచున ఇప్పుడు మన దగ్గర 10 రూపాయలు ఉందంటే మనం 9 రూపాయలు ఖర్చు పెట్టి 1 రూపాయి దాచుకోవాలి. 10 రూపాయలు ఉన్నాయి అని చెప్పేసి 10 రూపాయలు ఖర్చు పెట్టేస్తే తర్వాత దానికి ఎవరు మనకు సాయం చేయరు. ఇప్పుడు మనం ఏదైనా స్పాన్సర్స్ కానీ ఎవరైనా చేయాలంటే మన దగ్గర ఏదైనా మ్యాటర్ ఉందని చేస్తారు. మనం ఇంకా స్టార్ట్ చేయకముందే మనం వెళ్ళి వాళ్ళని స్పాన్సర్ అడిగితే ఏం తీసుకొస్తారు. ఇప్పుడు నా దగ్గరే డబ్బులు లేవనుకోండి, సపోజ్ నేను ఎంతో ఒకటి ఉన్న దాంట్లో కష్టపడి చేసి సైజ్ చేసి వెళ్ళి ఇలా కష్టపడతాను సార్ అని చెప్పేసి మన ఫామ్ చూపిస్తే వాళ్ళు మనం జాబ్ చూపించి కానీ ఏదో ఒకటి సపోర్ట్ చేసి స్పాన్సర్ చేస్తారు. నేను ఇంకా స్టార్ట్ చేయకముందే వెళ్ళి స్పాన్సర్ అడిగితే ఎవరు స్పాన్సర్ చేయరు. అదే ఫస్ట్ మనం ఏంటంటే ఫస్ట్ మెయిన్ డిసిప్లిన్. ఇవాళ సరే ఇవాళ సండే కదా ఇవాళ ఒక రోజు ప్రాక్టీస్ ఆడతాం అని పెట్టుకుంటే అది నెక్స్ట్ డే సరే ఇవాళ ఒక రోజు తినేద్దాం అనుకుంటుంది. సంవత్సరం అంతా డిసిప్లైన్ ఉండి హార్డ్ వర్క్ చేసిన వాడే సక్సెస్ అవుతారు లాస్ట్ టైం. షార్ట్